బీహార్ రెండో విడతలో 122 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందులో మగధ్, సీమాంచల్ ప్రాంతాలు కీలకంగా మారాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 50 సెగ్మెంట్లు ఉన్నాయి. కాగా క్రిందటిసారి ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యత సాధించింది. ఈసారి కూడా తమ ఆధిక్యం కొనసాగుతుందని ఎన్డీఏ కూటమి భరోసాగా ఉంది. ఇదిలా ఉంటే ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేపడతారు. బీహార్లోని 122 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడత పోలింగ్లో మగధ్, సీమాంచల్ ప్రాంతాలు కీలకంగా మారాయి. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 50 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల దిశను మార్చగలిగే సత్తా ఈ 50 నియోజకవర్గాలకు ఉంది. అయితే ఈసారి సీమాంచల్ ప్రాంతంలో రాష్ట్రీయ జనతాదళ్కు మజ్లిస్ పార్టీతో ఇబ్బందులు ఎదురయ్యాయి. సంప్రదాయంగా తమకు పడే ముస్లిం మైనారిటీ ఓట్లను మజ్లిస్ పార్టీ చీలుస్తుందని ఆర్జేడీ భయపడుతోంది. అయితే ముస్లిం ఓట్ల చీలిక తమకు లాభం చేస్తోందని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. కాగా 2020 ఎన్నికల్లో కూడా సదరు 122 నియోజకవర్గాల్లో రెండు కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే అప్పట్లో ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగురవేసింది. అయితే అప్పట్లో ఎన్డీఏ కూటమి అలాగే మహాగఠ్ బంధన్ కు ఉన్న ఓట్ల శాతం చాలా తక్కువ, కేవలం 1.6% మాత్రమే. ప్రధానంగా సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ ఓట్లను మజ్లిస్ పార్టీ చీల్చింది. అంతిమంగా ఎన్డీఏ కూటమికి లాభం జరిగింది. అలాగే 2020 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 66 సీట్లను, మహాగఠ్ బంధన్ 49 సీట్లను గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి 38.07% ఓట్లు వచ్చాయి. అలాగే మహాగఠ్ బంధన్ కు 36.43% ఓట్లు వచ్చాయి. కాగా వ్యూహాత్మక పోల్ మేనేజ్మెంట్ ఎన్డీఏ కూటమికి బాగా కలిసి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్, మిథిలా, తిర్హుత్ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి పట్టుంది. కాగా మగధ్, సీమాంచల్ ప్రాంతాల్లో ఆర్జేడీకి పలుకుబడి ఉంది. గత ఎన్నికల్లో మగధ్, సీమాంచల్ ప్రాంతాల్లో ఆర్జేడీ కూటమి 40% పైగా ఓట్లు సంపాదించింది. మజ్లిస్ కు 10.81% ఓట్లు వచ్చాయి. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. చివరకు ఇది ఎన్డీఏ కూటమికి మేలు చేసింది. అలాగే మగధ్, భోజ్పూర్లలో లోక్ జనశక్తి పార్టీకి పరపతి ఉంది. అనేక సెగ్మెంట్లలో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా లోక్ జనశక్తి పార్టీకి ఉంది. అయితే కిందటిసారి ఎన్నికల్లో ఎల్జేపీ స్వతంత్రంగా పోటీ చేసింది. ఈసారి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షంగా బరిలోకి దిగింది. కాగా సీమాంచల్, మిథిలా ప్రాంతాల్లో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహానీ మహాగఠ్ బంధన్ ఉప ముఖ్యమంత్రిగా ఖరారైన సంగతి తెలిసిందే. దీంతో ముఖేష్ సహానీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ తమకు గంపగుత్తగా పడతాయని ఆర్జేడీ నాయకులు భావిస్తున్నారు. కాగా రెండో విడత పోలింగ్ లో నితీష్ కుమార్ సర్కార్లోని అనేక మంది మంత్రులు బరిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి తరపున బరిలో ఉన్న వారిలో నితీష్ మిశ్రా, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, లేషీ సింగ్, నీరజ్ కుమార్ బబ్లు, సుమిత్ కుమార్ సింగ్, జయంత్ రాజ్, జమన్ ఖాన్, షీలా మండల్ తదితరులు ఉన్నారు. అలాగే మహాగఠ్ బంధన్ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా పోటీలో ఉన్నారు. వీరిలో ఉదయ్ నారాయణ్ చౌదరి, రాజేష్ రామ్, షకీల్ అహ్మద్ ఖాన్, మెహబూబ్ ఆలయం తదితరులు ఉన్నారు.
ఇదిలా ఉంటే కూటముల్లో 100% ఓట్ల బదిలీ జరిగితే ఈసారి కూడా ఎన్డీఏ కూటమియే ఆధిక్యం సంపాదించే అవకాశాలున్నాయి. అయితే 100% ఓట్ల బదిలీ సాధ్యమా అనే ప్రశ్న కూడా తెర మీదకు వస్తోంది. ఏమైనా ఈ నెల 14న 2 కూటముల జాతకాలు బయటపడతాయి.